ఊరు పేరు లేకుండా కేవలం 2 నెలల క్రితం మాత్రమే పేపర్ల మీద రిజిస్టర్ అయినటువంటి ఆ కంపెనీకి అడ్రస్ లేదు, ఫోన్ నంబర్ లేదు, ఏం లేవు, కార్యాలయం ఏంటివి. వుర్సా క్లస్టర్స్ అనే దానికి 3,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దారాదత్తం చేసింది అని, ఆంధ్రప్రదేశ్లో మారుమూల రాజకీయ అవగాహన ఉన్న దగ్గర నుంచి దేశంలో ప్రశాంత్ భూషణ్ గారు లాంటి వాళ్ళ వరకు జాతీయ పత్రికలు కూడా చాలా రాసుకుంటూ వస్తున్న ఇంత దారుణం ఏంటి అని. దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలో తెలియక అధికార పక్షం తాజాగా అమెరికాలో ఉన్నారట. వాళ్ళు ఎవరో ఆ ప్రమోటర్లు ఈ కంపెనీకి సంబంధించి పెట్టిందే 2 నెలల కిందట. ఆ ప్రమోటర్లతో ఒక జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, జూమ్ కాల్ కాన్ఫరెన్స్, దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జర్నలిస్టులు కొందరిని ఆ జూమ్ కాల్లోకి చూపించి అండ్ దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో వాళ్ళని తిట్టించే కార్యక్రమం పెట్టారు. మరీ ముఖ్యంగా కేశినేని నాని గారు, విజయవాడ మాజీ ఎంపీ గారు, ఈ వుర్సా క్లస్టర్స్ దీని వెనక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు అని, వాళ్ళ ఒక ఇంజనీరింగ్ క్లాస్మేటే ఈ కంపెనీ ప్రమోటర్గా ఉన్నారు అని, సో దీని వెనక ఇంకెవరున్నారో మీరే అర్థం చేసుకోండి అని ఒక పెద్ద ట్వీట్ చేశారు మొన్న. సో ఈరోజు తాజాగా ఈ జూమ్ కాల్లో పాల్గొన్న వాళ్ళందరూ కేశినేని నాని గారిని సైకో అని, చిప్పు దొబ్బింది అని బూతులు మాట్లాడుతూ ఉన్నారు. నిజాలు మాట్లాడే వాళ్ళు సైకో, కారణాలను అడిగే వాళ్ళు సైకో, ఎవరు ఏమి అడగకపోతే 100,000 కోట్ల రూపాయల ఎవరికి కావాల్సింది వాళ్ళకి దారాదత్తం చేసేసుకుంటూ పోతే మరి భవిష్యత్తులో జనాలు ఏం చేయాలి? అందరూ కొందరు వ్యక్తుల దగ్గరికి సంపద అంతా పోతూ ఉంటే ఆయన సైకో అంటున్నారు, శాడిస్ట్ అంటున్నారు, చిప్పు దొబ్బింది అంటున్నారు. వివరణ ఇచ్చేది ఈ విధంగానా? దీని మీద తాజాగా కేశినేని నాని గారు కూడా స్పందించారు. మీరు నాకు చిప్పు దొబ్బింది అనండి, నోటికి వచ్చిన బూతులు తిట్టండి, మీ ఇష్టం వచ్చింది మీరు మాట్లాడుకోండి, జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసిన తిట్టండి, ఏమైనా చెప్పండి. విశాఖపట్నం అయితే అమ్మకానికి పెట్టారు, సేమ్ ఆయన వైజాగ్ ఈజ్ ఫర్ సేల్ అని ట్వీట్ చేశారు. విశాఖపట్నాన్ని అమ్మకానికి పెట్టారు, ఇదైతే నిజం అని చెప్పి దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఉండే ఒక వెబ్సైట్ లింకు కూడా కేశినేని నాని గారు తన ట్వీట్కు జమ చేశారు, దానికి జత చేశారు. ఎవరికైనా సింపుల్ వీళ్ళు ఏం చెప్పాలి? 2 నెలల కిందట పేపర్లో రిజిస్టర్ అయిన కంపెనీ, కనీసం ఒక కార్యాలయం కూడా లేని కంపెనీకి 1,000 కోట్ల భూములు ఎందుకు ఇస్తారు? దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఎవరూ లేకపోతే ఎందుకు ఇస్తారు? అందరికీ ఇవ్వండి, మరి ఆ లెక్కను చూద్దాం. వీళ్ళకి మాత్రమే 2 నెలల కిందట కంపెనీ రిజిస్టర్ చేస్తే 3,000 కోట్ల విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళు కట్టబెట్టారా? దీని వెనక ఎవరూ లేకుండానే మరీ జనాలను తెరిపొప్పలా? అంటే ఏదో తిడితే ఎదురుదాడి చేస్తే బెదిరిస్తే సరిపోతుందా? బాగుంది అబ్బాయిల వ్యవహారం.